The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. మీరు గద్దర్ని అనుకరిస్తారు అని అంటారు కదా, ఏ అంటే అది ఎంతవరకు నేను కరెక్ట్? గద్దర్ను అనుకరించడం కాదు, గద్దరన్నకు వారసులం మేము, సాంస్కృతిక వారసులం. ఆయన మాకు బ్లడ్ రిలేషన్ కాదు, ఉద్యమ సంబంధం, సాంస్కృతిక వారసులం మేము గద్దరన్నకు. అందువల్ల గద్దరన్నను అనుకరించడము అనేది నేను తప్పుగా భావించట్లేను. ఎవరైనా అనుకోవచ్చు వాళ్ళ మనసులో, గద్దరన్న లాగా పాడుతుండని అనుకోవచ్చు, అనుకోని నాకేం తప్పు లేదు. ప్రౌడ్ గా ఫీల్ అవుతాను, తప్పేంటి? ఆ తరంలో ఆయన ఉన్నాడు, ఈ తరంలో నేను ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేను పనిచేయగలుగుతా కదా సమాజం కోసం. అంటే మీలోని గాయకుడు, రచయిత ఇవన్నీ బయటికి రావడానికి గద్దర్ ఇన్స్పిరేషన్? ఆయన ఇన్స్పిరేషన్ కదా, ఆయన ఇన్స్పిరేషన్. గద్దరన్నే ఇన్స్పిరేషన్ తోటే రచన మొదలు పెట్టాను, గద్దరన్న ఇన్స్పిరేషన్ తోటే పాటగాడిగా మొదలయ్యాను, గద్దరన్న ఇన్స్పిరేషన్ తోటే ప్రశ్నించడం కూడా నేర్చుకున్నాను. ఎవడి పాలైంద్రో అని అడగడానికి గల ధైర్యం వారిచ్చిన స్ఫూర్తి. అందువల్ల ఆయన కూడా నాకేదో ఎదురుగా కూర్చొని నువ్వు ఇలా రాయిరా అని చెప్పినోడు ఏం కాదు గద్దరన్న. నేను ఎదిగిన తర్వాతనే గద్దరన్నను పరిచయం అయ్యాను తప్ప అంతకుముందు గద్దరన్న పాటలు విన్నవాని నేను దూరంగా ఉండి అవి నేర్చుకున్నట్టు అట్లా మొదలైనటువంటి ప్రస్థానం కనుక మేము 94, 95 ఆపరేడు 94, 95లో ఖాళీ గజ్జ కట్టాం. అప్పుడు సమాజాన్ని ప్రభావితం చేయాలని చెప్పి అప్పుడు కలలు కన్నటువంటి వాళ్ళం, పాటల ప్రపంచంలోకి అప్పుడు వచ్చినటువంటి వాళ్ళం, అవన్నీ చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం, వాళ్ళ పాటలు విన్నటువంటి వాళ్ళం. ఆయన క్యాసెట్లలో పాటలు పాడుతూ ఉంటే ఆ టేప్ రికార్డులలో మా ఇంట్లో టేప్ రికార్డు కూడా లేదు, పక్కన ఎవరో ఇంట్లో ఉంటే అక్కడ వాళ్ళ ఇంటి పోయి కూర్చొని విన్నటువంటి వాళ్ళం, అవి విని నేర్చుకునేటువంటి వాళ్ళం. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు, వందనాలు వందనాలమ్మో మా కూనలు, వీరులారా సూరులారం రాడికల్లా బిడ్డలారం, రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రైతు కూలి అన్నలారా, రైతు కూలి అన్నలారా, రైతు కూలి అన్నలారా, ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు, మా దిక్కు చూపే సుక్కలైందా మా కూనలు, మీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసి మీరు సూర్యుడయ్యి వెలిగినారా, సూర్యుడయ్యి వెలిగినారా, సూర్యుడయ్యి వెలిగినారా, కావు కావున కాకులరిసే తలుపు గొల్లం సప్పుడాయే, తలుపు గొల్లం సప్పుడాయే, తలుపు గొల్లం సప్పుడాయే, ఎవ్వరా వంటిట్లకొచ్చి పిలిచినట్టు అలికిడాయే, పిలిచినట్టు అలికిడాయే, పిలిచినట్టు అలికిడాయే, మీరు కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి చూసిపోతారా మా కూనలు, మీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు, మీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు. అట్లా అమరవీరుల త్యాగాలు వారు గానం చేసినప్పుడు ఇని నేర్చుకునేటువంటి వాళ్ళం. తెలంగాణ సాహిత్యం, విప్లవ సాహిత్యం, దళిత సాహిత్యం, ఇవన్నీ వచ్చినటువంటి హిస్టరీ. దళిత పులులమ్మ కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, కారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, మాలా సాయబు కోయవడ్డెరకు మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది, శరణు గోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, ప్రేమతో చూసే పేదల పల్లె, ప్రేమతో చూసే పేదల పల్లె, అరే ఉన్న
బట్టలు తెల్లగుతుక్కొని మల్లె పువ్వుల పల్లెలుంటారు, మల్లె పూల పల్లెలుంటారు, మల్లె పూల పల్లెలుంటారు. ఆస్తిపాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం ఉందంటారు, ఆత్మగౌరవం ఉందంటారు, ఆత్మగౌరవం ఉందంటారు. కుర్చీల కూసొని చాయి దాగితే ఉన్న దొరలకే కడుపులమంట, ఉన్న దొరలకే కడుపులమంట, ఉన్న దొరలకే కడుపులమంట. అరైతురే అని ఎవడన్నంటే మాట సక్కగా రాని అంట. మాట చక్కగా రాని అంటారు, మాట చక్కగా రాని అంటారు. ఏ డబ్బ సొమ్ము మేం తింటలేమురా, మా సొత్తే మా ఇష్టమంటారు. దళిత పులులమ్మ, కారం చెడుపు సాములతోని కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. అట్లా చైతన్యవంతమైనటువంటి పాటలు మేము చిన్నప్పుడు విన్నటువంటి వాళ్ళం. జననాట్య మండలిగా గ్రామాల్లోకి ఆ క్యాసెట్ల రూపంలో వచ్చేటువంటి పాటలు. ఈ బహుజన వాదం అనేది అంటే రాజకీయంగా వర్కౌట్ అయ్యే పనేనా అండి? అంటే రాత్రే ఏది మారదు. మెజార్టీ ప్రజలైనటువంటి ప్రజలకు అధికారం. బహుజన వాదం అంటే ఏంది అర్థం? మెజార్టీ పీపుల్ అయినటువంటి వాళ్ళకు అధికారం రావడమే. ఇవాళ 42% రిజర్వేషన్ వచ్చిందనేది ఎంత మార్పు తెలుసా? చాలా గొప్ప మార్పు, అది విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఈ మార్పు కోసమే ఏళ్ల తరబడి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు బీసీ సంఘాలు పెట్టి ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడారు. కానీ ఇవాళ 42% రిజర్వేషన్ రావడం అనేది మేమెంత మందిమో మాకంత వాటా. ఇది న్యాయమైన డిమాండ్. ఇవాళ ఎస్సీలో 59 కులాలు, ఈ 59 కులాల్లో 58 కులాలకు సామాజిక న్యాయం రావాలి. 58 కులాల వాటా కేవలం 59వ కులంగా ఉన్నటువంటి కొంతమంది మిత్రులకి, పిడికడి మందికి అది చేరుతుంది కనుక సమిష్టిగా రాజ్యాంగ ఫలాలు అందాలనేటువంటి ఒక లక్ష్యంతో వర్గీకరణ ఉద్యమం ఏ ఒక్క కులానికో ఎవరో వర్గాలకు వ్యతిరేకమైంది కాదు. వర్గీకరణ అడుగుతున్నామంటే అర్థం ఏంది? జనాభా ప్రాతిపాదికన మేమెంత మందిమో మాకంత వాటా. ఎస్ ఆ నినాదాన్ని అడుగుతున్నాం. అందువల్ల గొప్ప మార్పు, అది సాధ్యమయ్యే పని కాదు, సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఒక బీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధ్యక్షుడిగా ఉన్నాడు రాష్ట్రంలో. మహేష్ కుమార్ అదే బీసీల గురించి మల్లన్న గారు కూడా గొడవ పడ్డారు కదా, అందుకే ఆయన పార్టీ నుంచి కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది కదా. అంటే సస్పెండ్ చేశారు అనుకుని. మల్లన్న గారి విషయం సబ్జెక్ట్ వేరు. నేను బీసీ కులగణనలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి కరెక్ట్ గా లేదు, కులగణన సరిగ్గా జరగలేదు అని మల్లన్న వాదించారు. లేదు, అద్భుతంగా జరిగింది. సరే, మల్లన్న గారు వారి ఎజెండా వారికి ఉండొచ్చు, నేను కాదనను. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా తీసుకున్నటువంటి డిసిషన్, ఒక బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. ఒక ఎస్సీకి మల్లికార్జున ఖార్గే అనేటువంటి ఒక గొప్ప మహానేత, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నాయకుడు ఇలా జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి చరిత్ర ఉంది. తర్వాత ఇక్కడ బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. ఎస్సీలకు 4 మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిగలకు ఒక మంత్రి పదవి ఇచ్చినటువంటి చరిత్ర లేదు. మహిళలకు అసలు మంత్రి పదవులే లేవు. అట్లాంటి ఒక చరిత్ర ఇవాళ మనకు అద్భుతంగా సామాజిక మార్పు జరుగుతూ ఉంది. బహుజన వాదం అనేది సాధ్యమయ్యే పనే అంటే నీ చేతిలో ఉన్న పెత్తనాన్ని అంత ఈజీగా నువ్వు వదులుకోలేవు. నీ చేతిలో ఉన్న పెత్తనాన్ని నాకు ఇయ్యమంటే అంత ఈజీగా నువ్వు ఒప్పుకోవు. కానీ మారుతున్న జన సమీకరణ, పెరుగుతున్న జనాభా ప్రాతిపాదికన కాలం అనేది ఖచ్చితంగా ఆ పరిష్కార దిశగా చూపాల్సిందే. అది గత్యంతరం లేనటువంటి పరిస్థితి, అనివార్యం. ఇది చేయాల్సిందే అనేటువంటి అనివార్యం. ఇప్పుడు ఇంతకాలం ఈ పార్టీలన్నీ కూడా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పాలించినాయే కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి 42% రిజర్వేషన్ కావాలని చెప్పి ఎందుకు డిమాండ్ వచ్చింది? ఆ డిమాండ్ ముందుకు వచ్చింది కనుక పార్టీ ఏదున్నా, పాలకులు ఎవరున్నా ఆ డిమాండ్కు తలొగ్గాల్సిందే కదా. ప్రజల డిమాండ్ని అమలు చేయాల్సిందే కదా. చేయకపోతే ప్రజలకు దూరం అవుతారు కదా. అందువల్ల ఈ 42% రిజర్వేషన్ అనేది చాలా గొప్ప మార్పుగా మేము భావిస్తా ఉన్నాం. బీసీ వర్గాల్లో ఒక పండుగ వాతావరణం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ వర్గాలు కూడా ఒక పండుగ వాతావరణం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దానికే మేము స్వాగతిస్తూ చెప్పాం. మేము వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. రేవంతన్న పాలనకు మద్దతు వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. ఇది 30 ఏళ్ల
పోరాటం జాతి బిడ్డల ఆరాటం జాతి బిడ్డల ఆరాటం జాతి బిడ్డల ఆరాటం ఎన్నో త్యాగాలు చేసినారు ఎన్నో ప్రాణాలిచ్చినారు ఎన్నో ప్రాణాలిచ్చినారు ఎన్నో ప్రాణాలిచ్చినారు అవసరాలకు వర్గీకరణను వాడుకున్నాయి అన్ని పార్టీలు వాడుకున్నాయి అన్ని పార్టీలు వాడుకున్నాయి అన్ని పార్టీలు మామాది గోళ్లకు రేవంతన్న గుండె బలం అయ్యిందో ఏదో తరబడి తండ్రాట కాంగ్రెస్ సర్కారు తెచ్చిందో. వర్గీకరణ వచ్చిందో బాలిక పల్లెలకు ఉపకులాల వాడలకు రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ములకు మానవత్వమున్నవాడు మహనీయుడు రేవంతన్న మహనీయుడు రేవంతన్న మహనీయుడు రేవంతన్న ఆహా చెప్పులు గుట్టిన మాది గోళ్ళ చెమట నెత్తురు చూసి నోడు చెమటానెక్కరు చూసి నోడు చెమటానెక్కరు చూసి నోడు తప్పులు కొట్టిన మాది గోళ్ళ గుండె చప్పుడు విన్నవాడు గుండె చప్పుడు విన్నవాడు గుండె చప్పుడు విన్నవాడు పడవబడ్డ మాదిగ వాడల జాడలాను వెతికినాడు జాడలాను వెతికినాడు జాడలాను వెతికినాడు వర్గీకరణతో వెనకబడ్డ జాతులు బాగుపడతాయిరన్నా జాతులు బాగుపడతాయి రన్నా జాతులు బాగుపడతాయి రన్నా రాజ్యాంగ పాలాలందని జాతులు అందుకొని ముందుకొస్తాయిరన్నా అందుకొని ముందుకొస్తాయి రన్నా అందుకొని ముందుకొస్తాయి రన్నా ఏబిసిడిలు ఆహా అరే వర్గీకరణ అమలైతే ఉపకులాలు బాగుపడతాయి ఉపకులాలు బాగుపడతాయి ఉపకులాలు బాగుపడతాయి మామాది గోళ్లకు రేవంతన్న గుండె బలం అయ్యిందో ఏదో తరబడి తండ్రాట కాంగ్రెస్ సర్కారు తెచ్చిందో. వర్గీకరణ వచ్చిందో బాలిక పల్లెలకు ఉపకులాల వాడలకు రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ములకు ఏయ్యారో ఏయ్య దండోరా రేవంతన్న పాలనకు మద్దతు ఇయ్యర దండోరా ఏయ్యారో ఏయ్య దండోరా జాతితో ఏకం చేసి జాతర చేద్దాము వర్గీకరణ వచ్చిందో బాలిక పల్లెలకు ఉపకులాల వాడలకు రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ములకు ఓసీల పాలనలో బీసీలు ఎస్సీలు చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. మీకు మంత్రి క్యాబినెట్ లో కొన్ని సీట్లు, అసెంబ్లీలో కొన్ని సీట్లు ఇస్తే చాలు, దానికే హ్యాపీ. అసలు మొత్తమే రానియనుడు ఉన్నాడు కదా, అసలు గుర్తించని వాళ్ళు ఉన్నారు కదా. ఇలా ఏ ఎజెండా అయితే ముందుకొచ్చిందో ఆ ఎజెండాను ముందుకు తీసుకొచ్చి జనాభా ప్రాతిపాదికన వారికి సమన్యాయం సామాజిక న్యాయం ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంటే దాన్ని కూడా మనం చెడుగా ఎట్లా భావించుకుందాం? అంటే ఇప్పుడు అసలు ఈయనైనా అసలు ఇయ్యలేదు, ఓ 4 మంత్రి పదవులు ఇచ్చి కూర్చోబెడితే ఆ జాతిని గౌరవించినట్టే కదా, అది జాతి గౌరవంగానే భావిస్తాం కదా, దాన్ని ఎట్లా తప్పుగా చూస్తాం? చాలు, ఒక 4 ఇస్తే చాలు అన్నట్టు, సాటిస్ఫైడ్ అనమాట. అట్లా ఉండదండి. మనం వాళ్ళు ఏమి ఇవ్వలేరు, వీళ్ళు కొంతైనా ఇచ్చిరు అని అంటారు. ఇప్పుడు తెలంగాణలో ఒక మాట ఉంటుంది, పెట్టనమంటే పెట్టకపోయా కానీ పెట్టేది ఎందుకు పెట్టలేదు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ, దాని విధానమే బడుగులు పేద వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి పార్టీ. ఈరోజు ఒక దళితుని తీసుకుపోయి జాతీయ పార్టీకి అధ్యక్షుని చేయడం అంటేనే దాని అర్థం అది, అంటే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక ఫిలాసఫీ దాంట్లో ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని చేతరబట్టుకొని భారత్ జోడో యాత్ర అంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక మహోత్తరమైన యాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు. అంటే ఒక పక్క మతతత్వ శక్తులు ఈ దేశాన్ని పాలిస్తూ భారత రాజ్యాంగమే ఉంచమని చెప్పి రోజు ఒక పేజీని చింపేస్తున్నటువంటి క్రమంలో భారత రాజ్యాంగాన్ని నెత్తికెత్తుకొని రాజ్యాంగమే రక్షణ తప్ప ఏ మతం ఏ కులం కాదు, ఇక్కడ ఈ దేశంలో ఉన్న బడుగులకు పేద వర్గాలకు భారత రాజ్యాంగమే రక్షణ, భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అది అమల్లోకి వచ్చినాకనే పేదోడికి కనీసం ఒక పూట తిండి ఉంటానికి గూడు గుడిసే వచ్చినటువంటి సందర్భాలు తప్ప అంతకుముందు అంధకారమైనటువంటి. రాహుల్ భారత్ జోడో యాత్ర చేశాక కూడా కొన్ని స్టేట్స్లలో ఎలక్షన్స్ అయినప్పుడు అన్నింట్లలో విజయం సాధించలేడు, కొన్నింట్లలో ఓడిపోయింది కాంగ్రెస్. అవును, ఓడుతుంది, సహజమే కదా. అబద్ధం నిజమై వెళ్తున్నప్పుడు సహజమే. భారత్ జోడో యాత్ర ఏదో సక్సెస్ అయినట్లుగా మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ యాత్ర అద్భుతమైన సక్సెస్. అంటే సక్సెస్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలు ఆదరించారు అని అంటే అక్కడ గెలిపించారు. భారత్ జోడో యాత్ర అనేది ఆయన అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ప్రజలు ఓట్లేసారా లేదా, లేదా అధికారం రావడం కోసమా, అది కాదు కాన్సెప్ట్. ఆయన కాన్సెప్ట్ ఏంటి?
భారత రాజ్యాంగం అనేది సజీవంగా బతికుండాలి, దీన్ని తొలగించొద్దు, భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు, తీసేసే కుట్రలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఒక మత ఐడియాలజీ ముందుకొచ్చి రాజ్యం పాలిస్తున్నటువంటి సందర్భం ఉంది కనుక ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకం కావాలి, రాజ్యాంగాన్ని కాపాడుకునే శక్తులు ఏకం కావాలని లక్ష్యం చూసి తప్ప నేను ప్రధానమంత్రిని కావాలని చెప్పి యాత్ర చేశాడా? అదే అంటే మీ భావాలని, మీ వ్యక్తిత్వాన్ని గౌరవించాలి కదా, అప్పుడే కదా ప్రజలు అనుకున్నది మీరు చేసింది కరెక్ట్ అవుతుంది. లేలే, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు అంతిమంగా ఏమవుతుందండి, అంతిమంగా మంచే గెలుస్తుంది. అంతిమంగా మంచే గెలుస్తుంది కదా. కావచ్చు ఓటమి గెలుపులు అనేటి, ఎన్నికలు అనేటి సహజం, కానీ ఎవరి పక్షాన మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఒకసారి గెలుపు కావచ్చు, ఒకసారి ఓటమి కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన చరిత్ర లేదా? కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించిన చరిత్ర లేదా? ఇవాళ జరగవచ్చు, చూద్దాం, వెయిట్ చేద్దాం, దానికి ఇబ్బంది ఏముండదు. సరే, పాలిటిక్స్ ని కొద్దిసేపు పక్కన పెట్టి మీరు పాటలు పాడుతూ ఉన్నారు కదా, చాలా బాగా పాడుతూ ఉన్నారు. దీనికి కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సి వస్తుందండి, ఇట్లా హై పిచ్ తో పాడుతూ ఉంటారు. దీనికి కూడా మీరు సంగీతం లాంటిది, ఈ జానపద సాంగ్స్ కి అవన్నీ నేర్చుకోవాల్సి వస్తుందా? మీరు నేర్చుకున్నారా అసలు? అంటే దీనికి ఏ క్లాస్కి వెళ్ళలేదు మేము. చిన్నప్పుడు మా జీవితంలో పాట పని ఈ రెండు కలిసి ఉన్నటువంటి జీవితం, అట్లాంటి కుటుంబాల్లో పుట్టాము. వాయిద్యం కూడా మేము ఎక్కడో క్లాస్ పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండే, ఎందుకు వాయిద్యం మా ఇంట్లోనే పుట్టింది. డప్పును సృష్టించింది మా తాత. ఆ డప్పును తయారు చేస్తుంటే లైవ్ లో చూశాను నేను, ఎట్లా ఆ డప్పును ఎట్లా తయారు చేస్తాడని చెప్పి చూశాను నేను. చెప్పు సృష్టించింది మా తాత, ఆ చెప్పును ఎట్లా గుర్తుండో నేను చూశాను. అంటే ఎవరో ఆయన కంటే ముందు తరం వాళ్ళు కనిపెట్టుకుంటూ వచ్చిన వారసత్వంగా వచ్చినటువంటిది. అట్లాంటి ఇంట్లో పుట్టాం గనక ఇప్పుడు ఈ పాట అనేది పని చేస్తూ పాడుతూ అమ్మలక్కలు చేళ్లల్లో, నాట్లల్లో, కలుపుల్లో, వరి పంట పొలాల్లో పాడుతున్నటువంటి పాటలను మేము విని, ఆ తల్లి పాడినటువంటి పాటలను విని నేర్చుకున్నటువంటి వాళ్ళం కనుక దీనికి సపరేట్ క్లాస్ అంటే ఎక్కడ లేదు. పెరిగింది మీరు? మాది సూర్యాపేట జిల్లా, ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా. సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం, వెలిశాల మా సొంత ఊరు. ఆ పల్లెలో పుట్టి పెరిగినటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి జ్ఞాపకాలను, మా చిన్నతనంలో జరిగినటువంటి, బాల్యంలో జరిగినటువంటి అనేక మధురమైన స్మృతులను మేము పాటలు అల్లుతూ రాసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళం, అవి నేర్చుకునేటువంటి. అట్లా ఒకసారి ఊరికి వెళ్ళిపోయినప్పుడు, ఊళ్ళో ఆ ఊరు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక 20-25 ఏండ్లు వెనుకకు పోతే అవి గుర్తొస్తూ ఉంటాయి. ఆ ఆలాపనలు గుర్తొస్తాయి, ఆ రాగాలు గుర్తొస్తాయి. ఆ చిన్నప్పుడు మా తాతలు తండ్రులు ఆడినటువంటి ఆ యక్షగాన, భాగవత పాటలు, పద్యాలు, భజన పాటలు, ఆ సేలల్లో, నాట్లలో, కలుపుల్లో అమ్మలక్కలు పాడుకునేటువంటి పాటలు, ఇవన్నిటిని కూడా ఒకసారి నెమరేసుకుంటే ఊరికి పోయి వచ్చేటువంటి పాటలు రాశాం. పడిలేసే వయసులో పల్లెంత కలదిరిగి ఆట పాటలాడుకున్నాం, పండు వెన్నెలగాసె నడిజాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నాం, అవ్వాయ్యా నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడాం, ఈత పండ్లను చూసి రాళ్లతోని గొట్టి రాలుతుంటే మురిసిపోయినాం, ఒకనెనుక ఒకడెక్కి బండ జారుతుంటే గుండె నిండా ఆవు పొంగే ఆనందం. ఆదికొస్తే మనసు మురిసినట్టున్నది, పల్లె నా పల్లె తల్లి. జ్ఞాపకాలు మదిలో అలలు అలలుగా గదిలి ప్రతిరూపమై కండ్ల ముందు గదులుతుంటే పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది, పల్లె నా పల్లె తల్లి. యాదికొస్తే మనసు మురిసినట్టున్నది, పల్లె నా పల్లె తల్లి. అట్లా ఆ ఊరు నేపథ్యం పోయినప్పుడు, ఆ ఊరును చిన్నప్పుడు మేము ఆడుకున్నటువంటి ఆటలు, చిన్నప్పుడు మేము పాడుకున్నటువంటి పాటలు, మేము చదువుకున్న బడి, మేము పెరిగిన ఊరు, గుడి, ఈ నేపథ్యాన్ని మొత్తం గుర్తు చేసుకున్నప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అరే ఎలా ఉండే, ఓ 25 ఏండ్ల క్రితం మా ఊరు ఎలా ఉండే. పొద్దుగు కిందంటే దేవల్ల గుడి కాడ పోరగాండ్లతో గుంపులాట, కోలాటము డప్పు చప్పుళ్ళ మోతిని జనమంతా గూడి రాసోటాం, అల్ల దుర్గము ఇళ్ళ దుర్గము జాగిల్ల మూగిల్ల ఆట, పొరసైనోళ్లకు ఎరుకబెట్టి వచ్చే ముక్కుకి చూకునే ఆట, రాయి రప్ప చెట్టు చేమ పెండల బుర్రి వంగి దూకుడు సిర్రగోనె సిమ్ముడాట. నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది, పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది, పల్లె నా పల్లె తల్లి. బండ్లే
సోమయ్య తాత ఎల్లమ్మ కథ చెప్తే ఊరంతా మేలుకునేది, కంతి రామయ్య అల్లి రాని వేషం గడితే స్టేజ్ అంతా దద్దరిల్లేది, డీలరు మల్లయ్యకెవ్వడెదురు బడ్డ ఆపి ముచ్చట పెట్టేది, మాట మాటకు తీట సాత్రాలు చెప్పుతూ పొద్దెల్ల బుచ్చుకునేది, మా కదరు ఎల్లయ్య తాత సారదాగిందంటే ఎర్ర జెండా పాటలు ఎగిరెగిరి పాడి, తల్లి నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది, పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది, పల్లె నా పల్లె తల్లి. ఊరిలో పీరీల పండుగొచ్చిందంటే ఆల్వ సుట్ట సోయిదులా, కులమతాలను వీడి హాయి బాయి అంటూ ఆత్మీయతను పంచవేళ, కర్రలు మొద్దులు ఇండ్లల్ల తడకలు పోటీవడి ఎత్తుకొచ్చేది, తడికెవడు తీసెనని తెల్లారి తిడుతుంటే ముసిముసిగా నవ్వుకునేది, గడ్డ మేక ఎరకలేశ వేషం గట్టి అమ్మలెక్కలనంత ఆట పట్టించేది, పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది, పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది, పల్లె నా పల్లె తల్లి. అట్లా ఊర్లో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ నెమరేసుకునేటువంటి ఆటలు చూసాం. ప్రకృతి వైపు పోయాం. పల్లె తల్లి ఒళ్ళోకి పోయినప్పుడు తాడు చెట్లు, వనాలు, చెట్లు, గుట్టలు, పుట్టలు ఏ వీటిని కూడా వదిలిపెట్టలే. అరికథ బుర్రకథ బాగోతమాడితే ఊరంతా చూడబోయేది, ముసలొళ్ళు ముడిగొళ్ళు ముందుగాలినబోయి తావాపి కూలబాడేది, వయసు మీదున్నోళ్ళు మనసిచ్చుకున్నోళ్ళు ఒరుగొరుగ సైగ చేసేది, ఆట పక్కకు పెట్టి సందుళ్ళ గొందుళ్ళ తీట ముచ్చట పెట్టేది, జేరుపోతుల సోమయ్య ఏషామేషి ఎగిరెగిరి పడుతుంటే జనమంతా నవ్వేది, పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది, పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది, పల్లె నా పల్లె తల్లి. పల్లె చుట్టూ ముట్టు అల్లుకోని పెరిగే సూడ సక్కని తాటి వనము, పొద్దున పొద్దుకి తేడన్నదే లేక ఎగబడి తాగేరు జనము, ఇట్టోరు బొత్తల్ల వీరసాయి మడిగల్ల పొంగేటి కళ్ళుకుండా, శాలుల్లా ఆకులొల్ల బొత్తలు ఎక్కి దింపెటొల్లు సల్లగుండా, చుట్టూ నాలుగుళ్ళ జనం వచ్చి తాగిపోయి ఏ నోట విన్నగని మా ఊరి మాట, పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది, పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది, పల్లె నా పల్లె తల్లి. అట్లా కళ్ళు అనేది ఒక పండుగ మా ఊళ్ళో. కళ్ళు తెలుసు కదా, కళ్ళు ఐడియా తాటి చెట్లు, అది ఒక పండుగ వాతావరణంలో జరుపుతారు దాన్ని. అంటే ఇది ఇట్లా తాగుతుంటే ఆడమ్మగా కలిసి స్నేహితులు ఫ్రెండ్స్ ఏదన్నా అంటే నేచర్ ప్రకృతి ఆరోగ్య హెల్త్ కూడా మంచిదే. అట్లా ఒక జాతరలా జరుగుతూ ఉంటది ఆ కళ్ళు టైంలో ఊళ్ళే. చుట్టూ నాలుగున్నటువంటి జనం అంతా రావడం, ఇవన్నిటినీ కూడా నెమరేసుకుంటూ ఆ ఊరు మనకు అందించినటువంటి స్ఫూర్తి, ఆ ఊరు నేర్పినటువంటి జ్ఞానం, ఆ ఊరు నేర్పినటువంటి ఒక సంపద, సాహిత్య సంపద, సాహిత్యమే మా సంపద. ఎట్లా ఎప్పటి నుంచి మీకు ఈ రైటింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యాయి, ఎలా డెవలప్ అయ్యాయి? అంటే ఫస్ట్ వినడం స్టార్ట్ చేశాను, తర్వాత పాడడం స్టార్ట్ చేశాను, తర్వాత రాయడం స్టార్ట్ చేశాను. ఒక పాట ఎలా రాయగలుగుతుండు అని చెప్పి కొంతమంది రచయితలు రాసినటువంటి అనేక కవులు రాసినటువంటి పాటలను స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. ఎలా చెప్పగలుగుతుండు ఈ పాట అని. ఉదాహరణ గద్దరన్న పాట, ఉదాహరణ గోరేటింకన్న పాట, ఉదాహరణకు ఒక మిత్రన్న పాట, ఇట్లా అనేక మంది ప్రజా కవులు రాసేటువంటి పాటలు తీసుకున్నప్పుడు ఎలా చెప్పగలుగుతురు అన్నప్పుడు నేనెందుకు పాట రాయొద్దు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. ఫస్ట్ నేనెందుకు గాయకుడు కావద్దు, ఫస్ట్ వినేవాడిని, తర్వాత గాయకుడు కావాలనుకున్నాను. ఎస్, నేను పాడితే కూడా ప్రజలు వింటరా అని అనుకున్నాను. నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను. ఎస్, విన్నరు. ఎంత అప్పుడు ఏజ్ మీది? జస్ట్ 13-14 ఏళ్ళ, 12-13 ఏళ్ళ నుంచే స్టార్ట్ అయింది పాట. అట్లా పాడడం స్టార్ట్ అవుతూ వస్తున్నటువంటి క్రమంలో 98-99 ఆ ప్లేట్కి వచ్చేసరికి రాయాలనేటువంటి ఒక తపన వచ్చేసింది. పాట ఖచ్చితంగా మనం రాయాలి, సొంత పాట మనది ఒకటి ఉండాలి, మన ముద్ర అంటూ ఒకటి ఉండాలి, ఎంతసేపటికి ఎవరు రాసిందో పాడమే కాదు మనం రాయగలగాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. దానికోసం చాలానే సాహసం చేశాను, కష్టపడ్డాను, రాశాను, రాశాను. అంటే ఇంతమంది గొప్ప గొప్ప కవులు రాసి పాడుతున్నప్పుడు నా పాట ఎవరైనా వింటారా లేదా, దీంట్లో ఏమైనా తప్పులు పోయాయా, ఉప్పులు పోయా, ఏం జరుగుతుంది అనేది. అట్లా కొంతమంది ఇష్టమైన మనసులకు, కొంతమంది కొంత గాడ్ ఫాదర్గా భావించుకునేటువంటి వాళ్ళకు కాల్ చేసి మాట్లాడి చెప్పేటోని, లేదా దగ్గర లైవ్లో ఉంటే కలిసి చెప్పేవాడిని, ఇలా రాశాను ఎలా ఉంది అని కూడా నాకు నేను దగ్గర వాళ్ళతో మాట్లాడుకునేది. ఆ తర్వాతనే పాట ప్రజల్లోకి తీసుకెళ్ళేది. ఇది ఓకే అని అనుకున్న తర్వాతనే, అంటే దాని బాణి గాని, తాళం గాని, దరువు గాని ఎట్లా ఉంది, దాని సబ్జెక్ట్ ఏం తీసుకున్నాం అనేది. అంటే మొదటి నుంచి కూడా ఆ సాంస్కృతిక రంగాన్ని బాగా విని నేర్చుకున్నటువంటి వాడిని కనుక అదే బలమైన పదాలతో రాయాలి
అనేటువంటిది. పాట రాయొద్దు, రాస్తే హిస్టారికల్ కావాలి, దాని మీద ఒక చర్చే జరగాలి తప్ప మామూలు ఏదో టైం పాస్ కోసం పాట రాయొద్దు అనేటువంటి గోల్ పెట్టుకొని ఒక్కొక్క పాట ఒక తూటాల్లో రాశాను. తెలంగాణ ఉద్యమ కాలం వచ్చినప్పుడు పోరు సాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, హోరు సాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, జనహోరు సంద్రమై ఎగిసాటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై, 3.5 కోట్ల గొంతుల కాటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని, ప్రజా తెలంగాణ పల్లవందుకొని, ప్రజా తెలంగాణ పల్లవందుకొని, చల్ నావ సాగుతుంది కొడుకా పోరాట తోవ చూపుతుంది బిడ్డ, నావ సాగుతుంది కొడుకా పోరాట తోవ చూపుతుంది బిడ్డ, ఆహా పోరు సాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, హోరు సాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ. అట్లా తెలంగాణ ఉద్యమ కాలంలో టాప్ పాటలు, గూడ అంజన్న లాంటి పాటలు, పుడితొక్కడి సత్యరెండు రాజగోరి రాజుగా అనే పాట వస్తున్న కాలం అది. గద్దరన్న పాటలు తెలంగాణ మీద చాలా పాపులారిటీ పాటలు, ఇంకా అనేక మంది ప్రజాకవులు రాసినటువంటి అనేక పాటలు, గూడెటెంకన్న లాంటి పాటలు, ఇట్లాంటి పాటలు పాపులారిటీ అవుతున్న క్రమంలో నా పాట వింటరా జనము, నేను రాయొచ్చు ఆ పాట అనుకున్నటువంటి సందర్భంలో పూరు సాగుతుంది కొడుక అనే పాట వచ్చింది. వాస్తవికత జీవితాన్ని చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తూ 610 జీవము సేలేదు చదువుల్లో వాట ఉందండ్రు, ఏ కొలువైన ఇష్టమంటుండ్రు, హైదరాబాదు రంగారెడ్డి భూములన్నీ ఆంధ్రోలే ఆక్రమించిండ్రు, ఔటరు రింగు రోడై కూసుండ్రు, భూమి దోసినారు బువ్వ దోసినారు, సింగరేణి సిరుల మూట దోసినారు, రాష్ట్రం వచ్చేదాకా కొడుక నువ్వు రణం జయ్యా బోర బిడ్డ, రాష్ట్రం వచ్చేదాకా కొడుక నువ్వు రణం జయ్యా బోర బిడ్డ, హోరు సాగుతుంది కొడుక తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, హోరు సాగుతుంది కొడుక తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో ఈ పాట అగ్రభాగాన పనిచేసింది. ఓకే, ఒకప్పుడు ఒక పాట మీరు స్టార్టింగ్ చేసినప్పుడు రాయడం కొట్టేయడం చేసిన మీరు ఇప్పుడు అవలీలగా ముందు ప్రిపేర్ అవ్వకుండా అప్పటికప్పుడు పాట కట్టి పాడేస్తారు అని విన్నాము, కరెక్టేనా? ఎస్, అలా ఎలా అంత ప్రాక్టీస్ ఎట్లా వచ్చింది? అనుభవమే. నిరంతరం నేను పాటతోటే మాట్లాడుకుంటాను, నా మనసుతో నేను మాట్లాడుతున్నప్పుడు పాటతోటే మాట్లాడుకుంటాను. జనరల్ గా పాటలన్నీ వాకింగ్ టైంలో, ఖాళీగా జర్నీ చేస్తున్నప్పుడు వాకింగ్ టైంలో అనుకుంటాను, పేపర్ పెన్ మీద పెట్టను, ఇప్పుడు పెట్టరు, ఇది ఇంట్లో అనుకుంటాను, అనుకునే స్టూడియోకి వెళ్తాను పాడాలనుకున్నప్పుడు. ఏదైనా స్టేజ్కి వెళ్ళినా కూడా అంతే, అక్కడ ఆ సందర్భం ఏంటి, అక్కడ ఎందుకు ఏం మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఏం చెప్పాలి మనం అనుకున్నప్పుడు ఆ జర్నీలోనే అనుకుంటాను, నా మైండ్ లేదో ఇంత లైన్ అనుకుంటాను, దాన్ని గంట పాట పాడతాను, 1 అవర్ కూడా అదే పాటను పాడగలుగుతాను. వచ్చిన పదాలు రాకుండా, చెప్పిన సబ్జెక్ట్ చెప్పకుండా గంట సేపు పాడగలుగుతాను.